హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సిమ్ 1 జియో స్పీడ్ ఉంటుందా లేదా సిమ్ 2లో ఉన్న జియో సిమ్ స్పీడ్ ఉంటుందా అని చెక్ చేయబోతున్నాం. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ రెండు జియో 4Gలో ఉన్న రెండు డ్యూల్ వోల్టేజ్ సపోర్ట్ చేసే ఒక మొబైల్ని తీసుకున్నాను. సో ఓపో రియల్మీ డ్యూల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది అండ్ రెండిట్లో కూడా జియో సిమ్స్ వేసాను. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ సిమ్ 1 జియో ఉంది అండ్ జియో 4G అండ్ సిమ్ 2 ఓపెన్ చేస్తే సిమ్ 2లో కూడా సో ఇక్కడ జియో 4G అని ఉంది. సో ఇక్కడ చూద్దాం. సో రెండిట్లో సిమ్ 1 కానివ్వండి సిమ్ 2 కానివ్వండి రెండిట్లో మనకు జియో 4Gనే ఉంది. సో ఇక్కడ సిమ్ 1 సిమ్ 2 ఓపెన్ చేసేసాను మీ ముందే. సో ఇక్కడ రెండిట్లో కూడా చూడొచ్చు, పైన వోల్ట్ 1-2 అని ఉంది అండ్ రెండిట్లో కూడా 4G సిగ్నల్ అయితే ఫుల్గా ఉంది. సో దీన్ని మీరు చెక్ చేయండి అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు సిమ్ 1లో డేటా అనేది ఆన్ ఉంది. సో సిమ్ 1కు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. అండ్ నేను ఇక్కడ స్పీడ్ టెస్ట్కి యూజ్ చేసే అప్లికేషన్స్ రెండు అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఒకటి ఓక్లాన్ వచ్చే స్పీడ్ టెస్ట్ యాప్స్, ఇంకోటి నెట్ వెలాసిటీ అనే యాప్. సో ఇక్కడ చూస్తున్నారు స్పీడ్ టెస్ట్, నెట్ వెలాసిటీ, ఈ రెండు అప్లికేషన్ నుంచి మనం స్పీడ్ టెస్ట్ చెక్ చేద్దాం. సో రెండిట్లో ఏ విధంగా వస్తుంది, సిమ్ 1 స్పీడ్ ఉంటుందా లేదా సిమ్ 2 స్పీడ్ ఉంటుందా అని చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను సిమ్ 1కు డేటా అయితే ఆన్ చేసేసాను. సో ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేద్దాం, స్పీడ్ టెస్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ సిమ్ 1 జియో 4G ఇక్కడ కనిపిస్తుందిగా మీకు. సో జియో 4G ఉంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం టెస్ట్ని. సో ఇక్కడ ఓకే కనెక్ట్ అవుతుంది సర్వర్తో. సో కనెక్ట్ అవ్వగానే ఇక్కడ స్పీడ్ టెస్ట్ చూడొచ్చు. సో ఓకే 28 to 20 Mbps వరకు వెళ్ళింది, 19, 18. సో ఓకే బాగానే వస్తుంది, 20 వరకు వెళ్తుంది. సో డౌన్లోడ్ స్పీడ్ ఇది. సో చూద్దాం రిజల్ట్స్ ఏం వస్తాయో. సో ఓకే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 18.7 వచ్చింది. సో అప్లోడ్ స్పీడ్ కూడా చూద్దాం. సో అప్లోడ్ స్పీడ్ కూడా 6 Mbps వరకు వస్తుంది. సో ఓకే పర్లేదు, నెట్ చాలా స్పీడ్ ఉంది అన్నట్టు. సో ఇది సిమ్ 1 విషయానికి. అండ్ ఇంకొక అప్లికేషన్ కూడా ఉంది. సో అందులో ఏ విధంగా చూస్తుంది, సో దీనికి ఎంత వ్యత్యాసం ఉందో అనేది చూద్దాం. సో ఓకే ఇక్కడ చూసుకోండి, మీరు గమనించండి, డౌన్లోడ్ స్పీడ్ 18 ఉంది అండ్ అప్లోడ్ స్పీడ్ 6 ఉంది. సో ఇప్పుడు నెట్ వెలాసిటీ అనే అప్లికేషన్ నుంచి ఓపెన్ చేద్దాం. సో నెట్ వెలాసిటీ అప్లికేషన్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది మనకు. సో ఓకే మీరు గుర్తుంచుకోండి 18 అండ్ 6 Mbps వరకు ఉంది. సో అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్. సో ఇప్పుడు నెట్ వెలాసిటీ అప్లికేషన్ నుంచి ఓపెన్ చేద్దాం, యాక్సెప్ట్. సో ఓకే సో ఇక్కడ టెస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. సో సిమ్ 1 స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ టెస్ట్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఇంకొక అప్లికేషన్లో సో దానికి ఎంత తేడా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం ఈ రెండు అప్లికేషన్స్కి. సో ఓకే 25 Mbps వరకు వెళ్ళింది. సో 25, 23. సో ఓకే అప్లోడ్ స్పీడ్ కంప్లీట్ అయిపోయింది, డౌన్లోడ్ స్పీడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అప్లోడ్ స్పీడ్ విషయానికి వస్తే ఇక్కడ 7 Mbps వరకు వెళ్తుంది. సో ఓకే రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నా, కొద్దిగా తేడా ఉన్నా రెండు సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 23 Mbps, అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 7 Mbps వరకు ఉంది. సో ఇప్పుడు సిమ్ని చేంజ్ చేద్దాం, సిమ్ 1 నుంచి సిమ్ 2కి. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ 23 వరకు ఉంది, 18 ఉంది అక్కడ డౌన్లోడ్ స్పీడ్. మనకు డౌన్లోడ్ స్పీడ్ మెయిన్ కాబట్టి దాన్నే గుర్తుంచుకుందాం. అప్లోడ్ స్పీడ్ కూడా ఈక్వల్ ఉంది, 6, 7 ఉంది. సో ఇక్కడ స్విచ్ చేస్తున్నాను, సిమ్ 2కి వెళ్తున్నాను. సో ఇక్కడ స్విచ్చింగ్ అని ఉంది. సో ఓకే సిమ్ 2కు చేంజ్ అయిపోయింది డేటా అయితే ఆన్లోనే ఉంది. సో ఓకే డేటా ఆన్లో ఉంది అని గమనించేస్తాం. సో ఓకే సో ఇప్పుడు సిమ్ 2 నుంచి చెక్ చేద్దాం ఎంతవరకు ఉందో అనేది స్పీడ్. సో ఓకే సిమ్ 2 నుంచి స్టార్ట్ చేద్దాం. సో సిమ్ 2 వచ్చేసరికి సిమ్ 1తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ 4 Mbps, 6 Mbps వరకు వెళ్తుంది. సో డౌన్లోడ్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి సో ఇది ఓక్లా స్పీడ్ టెస్ట్ యాప్ నుంచి చేస్తున్నాను. సో ఆ అప్లికేషన్లో కూడా చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. సో ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 5 దగ్గర 6 Mbps వరకు మాత్రమే వస్తుంది. సో అప్లోడ్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి 2 Mbps వరకు మాత్రమే వస్తుంది. సో దాంతో పోలిస్తే సిమ్ 1తో పోలిస్తే సిమ్ 2 చాలా తక్కువ వస్తుంది. సో సిమ్ 1 18 Mbps వరకు వచ్చింది ఈ అప్లికేషన్లో. సో అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 6 Mbps వరకు వచ్చింది. సో ఇక్కడ తక్కువ ఉంది. సో సిమ్ 2 విషయానికి వచ్చేసరికి 5 Mbps
డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 2 MB వరకు వస్తుంది. సో ఇక్కడ సిమ్ టూ ఇక్కడ ఇంకొక అప్లికేషన్ నుంచి చూద్దాం. సో ఇక్కడ రీస్టార్ట్ ఇందులో 23 MB వరకు వచ్చింది. సో ఇందులో ఎంత స్పీడ్ వరకు అయితే వస్తుందో అని చెక్ చేద్దాం. సో ఇక్కడ సర్వర్తో కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత చూద్దాం. సో ఇందులో డౌన్లోడ్ స్పీడ్ 23 MB వరకు వచ్చింది సిమ్ 1. సో ఇక్కడ ఇందులో కూడా సేమ్ అంతే వస్తుంది 6 MB. సో సిమ్ 1తో పోలిస్తే సిమ్ 2 చాలా తక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ 5 MB అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా ఇంచుమించు సిమ్ 2తో ఓకలాతో ఎంత వచ్చిందో అంతే వరకు వస్తుంది. సో సిమ్ 1తో పోలిస్తే సిమ్ 2 చాలా తక్కువ వచ్చింది. సో సిమ్ 1 వచ్చేసరికి 7 MB వరకు వచ్చింది. ఇందులో 1 MB వరకు మాత్రమే అప్లోడ్ స్పీడ్ వచ్చింది. అండ్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 23 వస్తే ఇక్కడ 8 MB మాత్రమే వచ్చింది. సో సిమ్ 1తో పోలిస్తే సిమ్ 2 చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. సో మీరు దీన్ని బట్టి ఎంచుకోండి, సిమ్ 1లో జియో సిమ్ వాడాలి, సిమ్ 2లో జియో సిమ్ వాడాలి.